టెలిఫోన్ వచ్చిన తొలినాళ్లలో ఫోన్ సంభాషణ మొదలు పెట్టడానికి ఒక నిర్దిష్ట పదమేదీ లేదు. కానీ తరువాతి రోజుల్లో హలో అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇంతకీ ఈ పదానికి అర్థమేంటి? ఈ పదం ఎలా వాడుకలోకి వచ్చింది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. హలో అనే పదానికి రెండు మూలాలున్నాయని చెప్పొచ్చు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హోల్లా, హలో అనే రెండు పదాల నుంచి వచ్చింది. సాధారణంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు. అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్ట్ రచయిత బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే పదం హేల్ బీ తో అనే ఓల్డ్ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి వచ్చింది. దీని అర్థం ఆరోగ్యంగా ఉండాలని ఆశించటం. ఒక విధంగా టెలిఫోన్ ఆవిష్కరణ కంటే ముందు నుంచే ఈ పదం ఉనికిలో ఉంది. మరి ఒక ఫోన్ కాల్ సంభాషణను మొదలు పెట్టడానికి హలో అనే పదాన్ని వాడాలని నిర్ణయించింది ఎవరో తెలుసా? అలెగ్జాండర్ గ్రాహం బెల్ 1876లో టెలిఫోన్ను కనిపెట్టారు. గ్రాహం బెల్ మాత్రం అహోయ్ అనే పదం వైపు మొగ్గు చూపారని హెర్బర్ట్ ఎన్ కాసన్ రాసిన ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం అహోయ్ అంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కేక. ముఖ్యంగా ఈ పదాన్ని పడవ నడిపే వ్యక్తులు ఉపయోగించేవారు. కానీ థామస్ అల్వా ఎడిసన్ కారణంగా హలో అనేది పలకరింపు పదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది. హలోను 19వ శతాబ్దపు పదంగా చెప్పొచ్చు. ఉచ్చారణ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ఆధునిక పదం. ఇందులో మొదటి అక్షరం కంటే రెండో అక్షరాన్నే ఎక్కువగా ఒత్తి పలుకుతారు. ఇంగ్లీష్ భాషలో ఇది కాస్త అరుదనే అనుకోవాలి. హలో అనే పదం స్థిరపడటానికి టెలిఫోన్ డైరెక్టరీలను ఒక కారణంగా చెప్పొచ్చు. తొలినాళ్లలో వచ్చిన టెలిఫోన్ డైరెక్టరీలలో టెలిఫోన్ను ఎలా ఉపయోగించాలనే సూచనలు ఇచ్చేవారు. అలాగే సంభాషణను హలో అంటూ మొదలు పెట్టాలని సూచించేవారు. అలా ఈ పదం స్థిరపడిపోయింది. అహోయ్ అనే పదానికి సముద్రానికి పైరేట్లతో సంబంధం ఉంటుంది. కాబట్టి గంభీరమైన చర్చలకు ఇది సరైన పదం కాదని భావించేవారు. పైగా హలో అనేది చాలా తటస్థ పదం కావడంతో పాటు పలకరించడానికి వైవిధ్యంగా ఉంటుందని ఎడిసన్ నమ్మారు. పలకడానికి కూడా హలో అనేది సులువుగా ఉండడంతో ఇది ప్రజలకు బాగా అలవాటైపోయింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో కాస్త మార్పు వచ్చింది. నేటి యువతరం వాట్సాప్ బ్రో, హేయ్, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ తమ వారిని పలకరిస్తుండగా కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సంభాషణను మొదలు పెడుతున్నారు. కానీ సాధారణ సంభాషణల విషయానికొస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది. ప్రతి ఏటా నవంబర్ 21న వరల్డ్ హలో డేగా జరుపుకుంటారు. సంభాషణలు, చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలనే అవగాహన కల్పించడానికే ఈ రోజును ఒక అవకాశంగా వాడుకుంటారు. ఈ రోజున అందరూ ఒక 10 మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు.